ప్రపంచంలోనే ఇంత దారుణమైన ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదని టీడీపీ నేత మాజీ మంత్రి నెట్టెం రఘురాం విమర్శించారు. రాజకీయ సభ కోసం విద్యార్థుల పరీక్షలను వాయిదా వేయడం ఇందుకు నిదర్శనమన్నారు. జగన్ వల్ల రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎద్దేవా చేశారు. అస్తవ్యస్త పరిపాలనలకు త్వరలోనే ప్రజలు బుద్ధి చెప్తారని జోస్యం చెప్పారు. ఈరోజు మనం చూస్తే నిజంగా ఇంతటి అధ్వాన్నపు ముఖ్యమంత్రి ఎక్కడన్నా ఉంటాడా అని మనకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్సిపి సభకి, ఒక రాజకీయ సభకి పబ్లిక్ పరీక్షలు, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్ష ఈ రోజున ఉంటే 5 లక్షల మంది విద్యార్థులు ఆ పరీక్ష రాయబోతూ ఉంటే ఆ పరీక్ష రద్దు చేశారు. ఎంతటి దుర్మార్గమైనటువంటి వ్యవహారం ఇది. ఒక రాజకీయ సభ కోసం ఆ విద్యాలయాల్లో ఉండేటటువంటి వాహనాలు, బస్సులు ప్రజల్ని తరలించటం కోసం ఈ రకంగా పరీక్షనే వాయిదా వేయటం అని అంటే ఇతనికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉంది ఈ యొక్క యూత్ పట్ల. ఇడియాటిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది, ఫూలిష్ అడ్మినిస్ట్రేషన్ మనకి కనపడుతూ ఉంది. ఈ యొక్క మొత్తం వ్యవహారాన్ని అయిపోతూ ఉంది. ఇంకొక 10 రోజుల్లో షెడ్యూల్ వస్తూ ఉంది. ప్రజలందరూ కూడా గమనించారు. ఇంతటి అరాచకమైనటువంటి అవినీతిలో కూరుకుపోయినటువంటి ఎక్కడా కూడా అసంబద్ధంగా, అసమంజసంగా పరిపాలన అనేటటువంటి దాన్ని ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. తప్పనిసరిగా వైఎస్ఆర్సిపికి బుద్ధి చెప్పటం అనేది ఖాయం. ఈరోజు మనం చూస్తే